స్టాక్ మార్కెట్లు పరిమిత శ్రేణిలో కదలాడి స్వల్ప లాభాలతో ముగిశాయి. అమెరికా సుంకాల విధింపులపై ట్రంప్ విధించిన 90 రోజుల గడువు జూలై 9తో ముగియనుండటంతో పెట్టుబడిదారులు అప్రమత్తంగా వ్యవహరించారు. ఈ ప్రభావంతో ఆసియా మార్కెట్తో పాటు మన సూచీలు కూడా రోజంతా ఒడిదుడుకులకు లోనయ్యాయి. చివరికి సెన్సెక్స్, నిఫ్టీ నామమాత్రపు లాభాలతో సర్దిపెట్టుకున్నాయి. రాష్ట్రంలో ఏసీపీ దాడులు జరుగుతున్న అధికారులు పట్టుబడుతున్న అవినీతి అధికారులలో మాత్రం మార్పు రావడం లేదు. ప్రతి పనికి ఓ రేటు కట్టి మరీ లంచం మా హక్కు అన్నట్టు మితిమీరి వ్యవహరిస్తున్నారు రెవెన్యూ అధికారులు. తాజాగా రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలంలో ఎంఆర్ఓ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడి చేశారు. అంతారం గ్రామానికి చెందిన రైతు పొలం పేరు మార్పు విషయంలో ఎంఆర్ఓ నాగార్జునను ఆశ్రయించగా 10,000 లంచం డిమాండ్ చేశారు. దీంతో ఏసీబీ అధికారులకు రైతు ఫిర్యాదు చేశారు. ఎంఆర్ఓ నాగార్జునకు 10,000 ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ డిఎం ఆఫీస్ ఎదుట ఉద్రిక్తత నెలకొంది. ప్లీజ్ డిఎం సార్, తమ స్కూల్కు బస్సులు వేయనంటూ కేంద్రీయ విద్యాలయ సిరిసిల్ల పాఠశాల విద్యార్థులు ధర్నా నిర్వహించారు. కేంద్రీయ విద్యాలయ పాఠశాలను సిరిసిల్ల జిల్లాలో నెలకొల్పడం జరిగింది. అత్యున్నత ప్రమాణాలతో ఈ విద్యాలయం ఎంతో ప్రసిద్ధిగాంచింది. ఈ స్కూల్లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పిల్లలతో పాటు ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన పిల్లలు కూడా విద్యను అభ్యసిస్తున్నారు. అయితే పాఠశాలకు వెళ్లడానికి సరైన బస్సు సౌకర్యం లేదని విద్యార్థులు చెప్తున్నారు. అంతేకాకుండా బస్టాండ్ నుంచి ప్రయాణం చేసి రోడ్డును క్రాస్ చేయడం చాలా ఇబ్బందిగా తయారైందన్నారు. రోడ్డు ఎప్పుడు కూడా రద్దీగా ఉంటుందని విద్యార్థులు వాపోతున్నారు. ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున ప్రత్యేకించి వేములవాడను తమ పాఠశాలకు బస్సును ఏర్పాటు చేయాలని పిల్లలు కోరుతున్నారు. ఇదే విషయంపై డిఎం శ్రీనివాస్కును కలిసి వినతి పత్రం సమర్పించారు. స్కూల్ కొరకు మరి డిఎం గారిని వేములవాడకు వచ్చి కలవడం జరిగింది. ముఖ్యంగా చిన్నపిల్లలు అంటే మార్నింగ్ 5 o'clock లేసి రెడీ అయ్యి 6-6:30కి కనుక బయలుదేరినట్టుంటే ఇంతకుముందు ఆటోలలో జర్నీ చేయడం వల్ల కూడా తీవ్రంగా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే 6 గంటలకు ఒకవేళ ఇప్పుడు వేములవాడ పరిసర ప్రాంతంలో శాతరాజుపల్లి కానీ స్తంభంపల్లి ఇట్లా చుట్టుపక్కల ప్రాంతాల గ్రామాల నుంచి స్టార్ట్ అయ్యి వాళ్ళు వేములవాడకి వచ్చి గల్లీన తింపుకొని స్కూల్కి వెళ్ళేసరికి ఇక్కడ వేములవాడనే ఒక 1 hour పిల్లలు మొత్తం గల్లీన చక్కర్లు కొట్టే పరిస్థితి వస్తుంది. దీనివల్ల ఏంటంటే పిల్లలు పూర్తిగా అలసిపోతున్నారు స్కూల్ కాడికి వెళ్ళే లోపే. ఆ తర్వాత డైరెక్ట్ ఇక్కడ బస్ స్టాండ్కి వచ్చి వెళ్ళిపోదామంటే ఇన్ టైంలో బస్సు లేకపోవడం వల్ల అక్కడ 8:20 నిమిషాలకు 8 గంటల 20 నిమిషాలు కనుక స్కూల్లో రీచ్ కాకపోతే ప్రిన్సిపల్ గారు స్కూల్లోకి అలౌ చేయలేని పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇక్కడ డిపో మేనేజర్ గారు మీ పేరెంట్గా మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అధిక భారం అంటే ఆర్థికంగా కూడా భారం అవుతుంది ప్రైవేటు వాహనాలను ఆశ్రయించడం వల్ల. అందులో ఏంటంటే స్తోమతకు మించి ఎక్కువ పిల్లల్ని తీసుకుపోవడం వల్ల కూడా ఇబ్బంది అయ్యి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అదేవిధంగా ఆర్థిక ఇబ్బంది కూడా ఎక్కువ అవుతుంది. కాబట్టి మరి సిరిసిల్లలో ఏ విధంగా అయితే సిరిసిల్ల నుంచి ఆ తంగలపల్లి కేంద్రీయ విద్యాలయానికి ఏ విధంగా అయితే బస్సు ఏర్పాటు చేశారో అదేవిధంగా వేములవాడ నుంచి కూడా తంగలపల్లి కేవీ స్కూల్కు మేనేజర్ కనుక బస్సు ఏర్పాటు చేస్తే ఇలా చదువుకున్నటువంటి పిల్లలు దేశ భవిష్యత్తు విద్యార్థులపైన ఆధారపడింది కాబట్టి మరి భవితవ్యం కూడా విద్యార్థులదే కాబట్టి వారికి కనుక ఇన్ టైంలో రీచ్ అయ్యే విధంగా అంటే 8:20 తంగలపల్లి కేంద్రీయ విద్యాలయంలోకి రీచ్ అయ్యే విధంగా మరి డిపో మేనేజర్ గారు వేములవాడ నుంచి ఈ తిప్పాపూర్ బస్ స్టాండ్ నుంచి ఒక బస్సు ఏర్పాటు చేస్తే పిల్లలకు ఆర్థిక భారం తగ్గుతుంది, అదే సమయం కూడా సేఫ్ అవుతుంది అని చెప్పేసి పేరెంట్గా మేము చెప్తా ఉన్నాం. ఎందుకంటే కేంద్రీయ కేవీ స్కూల్ ఆఫ్ పేరెంట్స్ వారు లాస్ట్ వీక్ వచ్చి రిప్రజెంట్ ఇచ్చారు.
అది మేము పై వాళ్ళకు కూడా ఇన్ఫార్మ్ చేశాము. ఇది మాకు అంటే షెడ్యూల్స్ డ్రైవర్స్ బస్సులను ఫిక్స్ ఉంటాయి కాబట్టి ఇమీడియట్గా చేయలేము. మా పై వాళ్ళు చెప్పగానే ప్రాసెస్ చేసి కొంచెం టైం తీసుకొని చేయడానికి ప్రయత్నం పాజిటివ్గానే ప్రయత్నం పిల్లలు కాబట్టి పాజిటివ్గా అయ్యేటట్టే ప్రయత్నం చేస్తాం. సార్ మాకు ఒక్క బస్సు చేయండి. ఇక్కడ నుంచి 7కి బయలుదేరుతున్నాం. మా స్కూల్ వరకు ఒక బస్సు ఏర్పాటు చేయండి. అక్కడి వరకు ఏరియా వరకు మా క్లాసులు అందుబాటులో లేవు కాబట్టి మేము అక్కడికి వెళ్ళే వరకు అక్కడ మా స్కూల్ దగ్గర ఆపుతారు. అక్కడి నుంచి రోడ్ క్రాస్ చేయాలి కాబట్టి మాకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఒక బస్సు ఏర్పాటు చేయండి సార్. ఎక్కడి నుంచి మీకు బస్సు కావాలి? తంగనపల్లి బెంగళూరు నుంచి తంగనపల్లి దాకా బస్సు కావాలి సార్. ప్లీజ్ ఇక్కడ రిక్వెస్ట్ చేయండి ప్లీజ్. ఇక్కడి నుంచి ఎంతమంది వెళ్తున్నారు మీరు స్టూడెంట్స్? 100 మంది వెళ్తున్నాం సార్. ఒక బస్సు ఒక 2 బస్సులు ఏర్పాటు చేయండి. అందరం కేంద్ర విద్యాలయ సిరిసిల్ల స్టూడెంట్స్ ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం. ఇక్కడ డైలీ మార్నింగ్ వెంగళవాడ బస్ స్టాండ్కి వచ్చి సిద్దిపేట బస్ ఎక్కితే వాళ్ళేమో అక్కడ మా స్కూల్ దగ్గర ఆపుతలేరు. అయితే మేము డిఎం గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం ఒక బస్ పెట్టాలని, ఎందుకంటే అక్కడ ఆపుతలేరు. ఏమన్నా కర్ణాటకలోని ఒక హాసన్ జిల్లాలోని 20 మందికి పైగా గుండెపోటు కారణంగా మరణించడంపై సీఎం సిద్ధరామయ్య ఆందోళన వ్యక్తం చేశారు. ఇందుకు గల ఖచ్చితమైన కారణాలను కనుగొనేందుకు నిపుణుల ప్యానెల్ కమిటీ ఏర్పాటు చేసి 10 రోజుల్లోగా నివేదిక సమర్పించాలని గడువు పెట్టారు. ఈ మేరకు ఆయన ఎక్స్లో పోస్ట్ పెట్టారు. ప్రభుత్వం ఈ విషయాన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తుందన్నారు. ఈ వరుస మరణాలకు ఖచ్చితమైన కారణాన్ని గుర్తించడానికి, పరిష్కారాలను కనుగొనడానికి జయదేవ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్డియోవాస్కులర్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ అండ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్రనాథ్ నేతృత్వంలో నిపుణుల కమిటీని ఏర్పాటు చేశారు. 10 రోజుల్లోగా అధ్యయన నివేదికను సమర్పించాలని వారికి సూచించారు. రాష్ట్రంలోని యువతలో ఆకస్మిక మరణాల వెనుక ఉన్న కారణాలు, కోవిడ్ వ్యాక్సిన్లు ఏమైనా ప్రతికూల ప్రభావాలు కలిగిస్తున్నాయా అనే దానిపై సమగ్ర నివేదిక అధ్యయనం నిర్వహించాలని సీఎం సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ చౌరస్తాలో వీర్నపల్లి మండలానికి చెందిన 9 ప్యాకేజీ బాధిత రైతులు ధర్నా నిర్వహించారు. గొలుసుకట్టు చెరువును నింపడానికి వేసిన పైపు లైన్ల కోసం తమ భూములను కోల్పోతున్నామని తెలిపారు. కోల్పోయిన భూమిని ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చిందని చెప్పారు. అయితే కోల్పోగా మిగిలిన తమ భూమిని కూడా అధికారులు రికార్డుల నుంచి తొలగించారని వారు వాపోయారు. దీంతో తమకు రావాల్సిన రైతు బంధు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే బ్యాంకుల్లోని వ్యవసాయ రుణాలు కూడా రెన్యువల్ కావడం లేదని రైతులు వాపోయారు. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా అధికారులు పట్టించుకోవడం లేదని అన్నారు. అందుకే చెలో కలెక్టరేట్ ధర్నా నిర్వహించామని తెలిపారు. రైతుల ఐక్యత, రైతుల ఐక్యత. అధికారులు కూడా ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితి సార్. కేవలం అధికారుల తప్పిదం వల్ల వీళ్ళ దగ్గర ఉన్నటువంటి భూమిని మొత్తం కూడా లాక్కున్నటువంటి పరిస్థితి. పోతే మేమందరం కలిసి రైతులను అందరూ నొప్పించి, కాబట్టి ఇది ఒక్క అధికారితో రెవెన్యూలతో కాదు, ఇందులో రెవెన్యూలది పాత్ర ఉంది, అదేవిధంగా మన అగ్రికల్చర్ అధికారుల పాత్ర ఉంది, ప్లస్ మన 9th ప్యాకేజ్ పైప్ లైన్ ద్వారా గొలుసుకట్టు చెరువులో నింపాలన్నటువంటి ఉద్దేశం కొద్దీ గత ప్రభుత్వం ఈ వీర్నపల్లి మండలానికి చెందినటువంటి రైతుల దగ్గర నుంచి పైప్ లైన్ కోసము భూమిని సేకరించడం జరిగింది. ఈ భూమిలో చాలా మంది రైతులు 1 గుంట, 2 గుంటలు, 3 గుంటల భూమిని కూడా నష్టపోయినటువంటి రైతులకు చెక్కుల రూపంలో డబ్బులు కూడా తమ ఖాతాలలో జమ చేసినటువంటి పరిస్థితి ఉంది. అప్పుడు ఉన్నటువంటి 9th ప్యాకేజ్ సంబంధించినటువంటి అధికారులు ఏం చెప్పారంటే, మీకు కోల్పోయినటువంటి భూమిని మీ పట్టాల నుంచి తొలగిస్తామని చెప్పి అప్పుడు ఉన్నటువంటి రెవెన్యూ శాఖ అధికారులు, అదేవిధంగా 9th ప్యాకేజ్ సంబంధించినటువంటి అధికారులు ఇక్కడ ఉన్నటువంటి రైతులకు చెప్పడం జరిగింది. ఇప్పుడు తీరా సమయానికి చూస్తే ఇక్కడ ఉన్నటువంటి రైతుల భూములు, తమకు ఉన్నటువంటి మిగతా భూమి మొత్తం కూడా ఈరోజు ఆన్లైన్ల నుంచి గల్లంతా ఈరోజు మాయమైనటువంటి పరిస్థితి ఉన్నది. దీనివల్ల ఇక్కడ ఉన్నటువంటి రైతులకు రావాల్సినటువంటి రైతు భరోసా డబ్బులను ఏమాత్రం కూడా జమ చేయాలనేటువంటి పరిస్థితి ఉంది. చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా పేద వర్గానికి చెందినటువంటి వాళ్ళు, నిరుపేద రైతులు ఇక్కడ ఉన్నారు. చాలా మంది ఆ పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతులకు ఇంతవరకు కూడా భరోసా సాయం అందలేక చాలా మంది ఈసారి వ్యవసాయానికి దూరం అయ్యేటువంటి పరిస్థితి ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. 9th ప్యాకేజ్ పైప్ లైన్
కుకట్పల్లి బాల్నగర్ ఫ్లైఓవర్ పై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో పంచనామా చేస్తున్న ఎస్ఐకు డీసీఎం వాహనం ఢీకొంది. దీంతో ఎస్ఐ వెంకటేశంకు తీవ్ర గాయాలయ్యాయి. వెంకటేశంను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. డీసీఎం డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జేవీఆర్ ఓసీ, కిస్టారం ఓసీ గనుల్లో బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. జేవీఆర్ ఓసీలో సుమారు 30,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి, 1,20,000 క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వకాలకు తీవ్ర అంతరాయం ఏర్పడిందని సింగరేణి అధికారులు తెలిపారు. కిస్టారం ఓసీలో 8,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. అలాగే 65,000 క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వకాలు నిలిచిన పరిస్థితి నెలకొంది. వర్షపు నీరు ఉపరితల గనుల్లోకి చేరడంతో బ్లాకులు పూర్తి చిత్తడితో మారాయి. దీంతో బొగ్గు రవాణాకు ఉపయోగించే వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. గనుల్లో చేరిన వరద నీటిని మోటార్ల సాయంతో బయటకు తరలిస్తున్నట్టు సింగరేణి అధికారులు వెల్లడించారు. మహబూబాబాద్ జిల్లా కే సముద్రం పట్టణంలో 100 ఫీట్ల రహదారి విస్తరణకు వ్యతిరేకంగా స్థానిక ప్రజలు తీవ్ర నిరసనలు నిర్వహిస్తున్నారు. రహదారి పనుల కారణంగా ఇళ్లు, వ్యాపార స్థలాలు కోల్పోతున్న బాధితులు ఇటీవల కొన్ని రోజులుగా బంద్ చేపట్టి తమ హక్కుల కోసం ఆందోళనలు చేస్తున్నారు. సుమారు 1000 కుటుంబాలు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొని కే సముద్రం మార్కెట్ సమీపంలోని ప్రధాన రహదారిపై నిరసన చేపట్టారు. బాధితులు 100 ఫీట్ల రహదారి విస్తరణ వల్ల వారి ఆస్తులు, వ్యాపారులు పెద్ద ఎత్తున నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేసి రహదారి 60 ఫీట్లకు మాత్రమే కుదించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అభివృద్ధి పేరుతో తమకు జీవో లేకుండా నష్టాలు పడ్డాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపరిహారం ఇవ్వకపోతే ప్రజా ఆగ్రహం తీవ్రతరమవుతుందని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో స్థానిక అధికారులు బాధితులతో సమన్వయం చేస్తూ తగిన పరిష్కారాలను కనుక్కోవాలని ప్రజలు కోరుతున్నారు. కేసముద్రం మున్సిపాలిటీని రోడ్ల విస్తరణ పేరుతోటి ఒక సెంటర్ లైటింగ్ 100 ఫీట్లు శాంక్షన్ అని చెప్పి దాన్ని బేస్ చేసుకొని ఏళ్ల తరబడి చిరు వ్యాపారం నడిపించుకున్న వ్యాపారస్తులందరూ కూడా రోడ్డు మీద పరిచే కార్యక్రమానికి నిరసనగా ఈరోజు కేసముద్రం మున్సిపాలిటీ పరిధి మొత్తాన్ని కూడా వ్యాపార సంస్థలందరూ కూడా స్వచ్ఛందంగా బంధుకు పిలిపించడం హర్షించదగ్గ విషయం. దీన్ని పాలక వర్గాలకు కనువిప్పు కావాలని కోరుకుంటూ ఖచ్చితంగా మీరు ఏదైతే 100 ఫీట్ల విస్తరణకు కార్యక్రమం చేపట్టిరో దాన్ని తక్షణమే రద్దు చేసుకొని మీరు ఖచ్చితంగా ప్రజల అభిప్రాయం మేరకే అభివృద్ధి చేయాలి తప్ప ప్రజలకు విరుద్ధమైన అభివృద్ధి చేయడానికి పూనుకుంటే మాత్రం ఇట్లాంటి చర్యలకు మీరు ప్రజల ఆగ్రహానికి లోనవుతారని చెప్పి కోరుకుంటూ మీరు ఏదైతే 80 ఫీట్లు అని చెప్పి ఒకటి ప్రతిపాదన తీసుకొచ్చారో వరంగల్, మహబూబాబాద్, హైదరాబాద్ సిటీలో కూడా 6 ఫీట్ల డివైడర్ లేదు. ఇక్కడ 6 ఫీట్ల డివైడర్ తోటి చాలా అందమైన రోడ్లు వేస్తారు. మరి దేనికి ఈ ఇండ్లన్నీ కూడా కొట్టి రోడ్లు వేసి దాని మీద ఏం నడుస్తాయని కూడా ఒకసారి ఆలోచన చేయాలి. కృష్ణా జిల్లా గన్నవరం సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంవత్సరం పూర్తి కావడంతో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం జూలై 2న ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా గన్నవరం నియోజకవర్గంలోని గ్రామాలలో ఇంటింటికి తెలుగుదేశం ప్రచారం జరుగుతుంది. ఎమ్మెల్యే ఎర్లగడ్డ వెంకట్రావు పార్టీ నాయకులకు దిశానిర్దేశాలు ఇచ్చి కార్యాచరణను ఫైనల్ చేశారు. 84 గ్రామ పంచాయతీలలో బూత్ లెవెల్ యూనిట్, క్లస్టర్ ఇన్ఛార్జీలు సహా మహిళా, యువత నాయకులతో సమన్వయం చేస్తామని తెలిపారు.
గన్నవరం అభివృద్ధి, పరిశ్రమల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి పెడతామని, మల్లవల్లి, వీరపనేనిగూడెం ప్రాంతాలలో 2 పారిశ్రామిక వాడలు సిద్ధమై ఉన్నాయని వెల్లడించారు. యువతకు 15,000 ఉద్యోగాలు హామీ ఇచ్చినట్టు, పరిశ్రమల ద్వారా ఉపాధి అవకాశాలను విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రెండో తారీఖు నుంచి మొదలుపెట్టి ప్రతి గ్రామంలో 84 పంచాయతీల్లో కూడా పంచాయతీల పేరుకైనా ఓట్లు 20, 22,000, 18,000, 15,000, 16,000 ఇట్లా ఓట్లు ఉన్న గ్రామాలు ఉన్నాయి. వీటన్నిటిలో బూత్ లెవెల్ ఏజెంట్ దగ్గర నుంచి యూనిట్ ఇన్ఛార్జ్లు, క్లస్టర్ ఇన్ఛార్జ్లు, కో కన్వీనర్లు అందరూ తెలుగు నాయకులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉన్నారు. అలాగే తెలుగు మహిళా కమిటీ కూడా ఎన్నికల ముందు 5,000 మంది తెలుసు. మళ్ళీ ఈ 5 రోజుల్లో ఆ కమిటీ వేస్తాం. తెలుగు యువతలు కూడా పటిష్టం చేసి ఎన్నికల ముందు ఎలా అయితే 6,000 మంది తెలుగు కమిటీలు వేసామో మళ్ళీ వేస్తాం. ఈ దిశగా అన్నీ మాట్లాడటం జరిగింది. గన్నవరం అభివృద్ధి ఎజెండాగా పనిచేస్తున్నాం. ఏ ఎజెండా అయినా గన్నవరానికి పరిశ్రమలు వస్తమే కారణమైతే పరిశ్రమలు తీసుకురావటమే లక్ష్యంగా ఒకే పారిశ్రామిక కారిడార్ ఇస్తానన్నా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం నాకు వీరపనేనిగూడెంలో 47 ఎకరాల పొలం ఉంది సార్. ఆల్రెడీ నాకు ఎస్సీజీ అక్కడ ఉంది. ఆ 47 ఎకరాలు కేటాయించి 2వ ఎంఎస్ఎంఈకి ఇమ్మని అడిగింది. నడవుగా ఆయన సంతకం పెట్టి ఏపీఐసి 47 ఎకరాలు కూడా ఇండస్ట్రీకి కేటాయించారు. 100 మందికి ఉపాధి కల్పించే ఏ పారిశ్రామికవేత్త అయినా వీరపనేనిగూడెంలో రాగద్వేషాలకు అతీతంగా పరిశ్రమ ఏర్పాటే లక్ష్యంగా యువతకు ఉపాధి అవకాశాలు ఇస్తానన్న ఎవరికైనా స్థలం కేటాయిస్తారు. అలాగే మల్లవల్లిలో 427 కంపెనీలు రాబోతున్నాయి. ఎవరన్నా ఫ్యాక్టరీ 18 నెలల్లో కట్టకపోతే ఒక 2-3 నెలలు ఏదో బఫర్ టైం ఇచ్చినా ఒకవేళ ఫ్యాక్టరీ ప్రారంభించే పరిస్థితి లేకపోతే ప్రభుత్వం భూమిని వెనక్కి తీసుకున్నాక క్యాబినెట్ మీటింగ్లో చంద్రబాబు నిర్ణయం తీసుకుంటుంది ఉదాహరణ. అలాగే నేను ఇచ్చిన హామీ మేరకు 15,000 మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తారని నేను చెప్తే చంద్రబాబు నాయుడు గారు విజన్ 2047 డాక్యుమెంట్లో మల్లవల్లిలో 30,000 ఉద్యోగాలు 5 ఏళ్లలోనే రాబోతుందని చెప్పి ముఖ్యమంత్రి గారు అంత నమ్మకం ఉంచినందుకు ఆ దిశగా పనిచేసి ఎక్కువ మంది యువతకి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న లక్ష్యం. పోర్చుగల్లోని ఓ బీచ్లో ఆకాశంలో అద్భుతమైన, అదే సమయంలో భయం కలిగించే దృశ్యం కనిపించింది. సముద్రంలో వచ్చే భారీ కెరటంలా ఓ పెద్ద మేఘం తీరం వైపు దూసుకురావడంతో అక్కడున్న పర్యాటకులు ఒక్కసారిగా నివ్వెరపోయారు. ఈ అరుదైన వాతావరణ దృశ్యాన్ని రోల్ క్లౌడ్ అంటారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పొవావా డో వర్జిన్ బీచ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆకాశం వైపు ఆకారంలో ఉన్న ఓ భారీ మేఘం వేగంగా తీరం వైపు కదులుతూ వచ్చింది. అది సమీపిస్తున్న కొద్ది బలమైన గాలులు వీయడంతో బీచ్లోని గొడుగులు, ఇతర వస్తువులు ఎగిరిపోయాయి. ఊహించని ఈ పరిమాణానికి పర్యాటకులు ఆందోళనకు గురయ్యారు. మరికొందరు భయంతో పరుగులు తీశారు. వాతావరణ నిపుణుల ప్రకారం ఇది రోల్ క్లౌడ్ అనే అరుదైన మేఘం. వేడి, చల్లని గాలులు ఒకదానికొకటి కలిసినప్పుడు ఇలాంటివి ఏర్పడతాయి. ఇవి చూడటానికి సునామీ అలల్లా కనిపించినా వీటికి సునామీలకు ఎలాంటి సంబంధం లేదని నిపుణులు స్పష్టం చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో లాల్ దర్వాజా బోనాలు రెండో రోజు ధూమ్ధామ్గా జరిగాయి. నిన్న రాష్ట్ర గవర్నర్ జిష్ణు వర్మ చేతుల మీదుగా ప్రారంభమైన లాల్ దర్వాజా బోనాలు రెండో రోజు ఉత్సవాల్లో భాగంగా నేడు ఇండియా గేటు నుంచి తెలంగాణ భవన్ వరకు మహంకాళి అమ్మవారి ఘట్టాల ఊరేగింపు సాంస్కృతిక నృత్యాల మధ్య అత్యంత అట్టహాసంగా నిర్వహించారు. ముందుగా సింహవాసిని ఆలయ కమిటీ సభ్యులు ఇండియా గేటు వద్ద అమ్మవారి ఘట్టాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇండియా గేట్ వద్ద ఉన్న వివిధ రాష్ట్రాల ప్రజలతో పాటు అక్కడకు వచ్చిన విదేశీయులను సైతం తెలంగాణ సంస్కృతి విశేషంగా ఆకర్షించింది. పలువురు విదేశీయులు ఈ కార్యక్రమాన్ని ఆసక్తిగా వీక్షిస్తూ బోనాల పండుగ వైభవాన్ని తిలకించారు. తెలంగాణ మహిళలు సాంప్రదాయ దుస్తుల్లో బోనాలతో పాల్గొనడం, కళాకారుల వాయిద్యాలతో కూడిన సాంస్కృతిక నృత్యాలు, పోతురాజుల ఆటలతో తెలంగాణ భవన్ వాతావరణం ఉత్సాహభరితంగా మారింది.
స్కూళ్లలో విద్యార్థులంతా యూనిఫామ్ వేసుకున్నట్లే ఇకపై అన్ని ప్రభుత్వ స్కూళ్లలో టీచర్లందరికీ వారానికి ఒకరోజు డ్రెస్ కోడ్ ఉంటుందని చండీగఢ్ ప్రభుత్వ అధికారులు తెలిపారు. ఈ విధానం వచ్చే సోమవారం నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. చండీగఢ్ గవర్నమెంట్ స్కూల్లోని ప్రిన్సిపల్ సహా టీచర్లందరూ డ్రెస్ కోడ్ పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ మేరకు విద్యాశాఖ అధికారులు అన్ని ప్రభుత్వ స్కూళ్లకు ఆదేశాలు జారీ చేశారు. దేశంలో ఈ తరహా చొరవ ఇదే తొలిసారి అని అన్నారు. టీచింగ్ సిబ్బందిలో వృత్తి నైపుణ్యం, అందరూ ఒక్కటేనన్న భావన, విజువల్ ఐడెంటిటీని ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఈ మేరకు డ్రెస్ కోడ్ గైడ్లైన్స్ను విడుదల చేశారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగుడి సత్తా.